హాయ్ అండి అందరికీ. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం. దానికి ఒక అర కేజీ అల్లము, పావు కేజీ చిన్నులపాయలు, అల్లం వచ్చేసి 4 సార్లు మట్టి అంతా పోయేంత వరకు శుభ్రం కడుక్కోవాలి. మనం బేకింగ్ సోడా వేసుకొని కడుక్కున్నామంటే బేకింగ్ సోడా వల్ల మట్టి అంతా తొందరగా క్లీన్ అయిపోద్ది. తొందరగా అసలుకి మట్టి అనేది లేకుండా శుభ్రంగా క్లీన్గా ఉంటుంది. అందుకని నేను బేకింగ్ సోడా వేసి శుభ్రంగా 4 సార్లు బొచ్చలో వేసి 4 సార్లు అల్లాన్ని కడిగిన మట్టి అంతా పోయింది. శుభ్రం చేసి పెట్టుకున్నా. శుభ్రం చేసి ఒక 5 నిమిషాలు అటు పక్కన పెడితే తేమంతా ఆరిపోద్ది. తర్వాత మనం అల్లాన్ని సన్న ముక్కలుగా కోసుకొని అన్నీ సన్నగా కోసేసి మిక్సీ గిన్నెకి వేసుకోవాలి. మిక్సీ గిన్నెకి వేసేసుకున్న తర్వాత నేను ఎప్పుడు కొబ్బరి తెచ్చుకొని కొబ్బరి పొడి అంత తయారు చేసుకుంటా. ఎండు కొబ్బరి తెచ్చుకొని సన్న ముక్కలు కోసుకొని పొడి చేసి ఒక డబ్బాకు పెట్టుకుంటా. ధనియాలు అయినంతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటా. మనకి కూరలలోకి ఏదైనా ఇంట్లో తయారు చేసుకున్నామంటే కూరలలో వేసుకున్నా కానీ మంచి వాసన వస్తుంది, బాగుంటుంది, బాగా టేస్ట్గా కొడుకుంటుంది. బయట ఎట్టెట్టో తయారు చేస్తారు, మనం చూడం కదా, బాగుండవు. అవి తీసిన తర్వాత 4 రోజులకే స్మెల్ అంతా పోయి కూర టేస్ట్ కూడా ఉండదు, ఏ కూరలో వేసుకున్నా. అందుకని చెప్పి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిన్నులపాయలు, అల్లము, చిన్నులపాయలు అల్లం పేస్టు, అల్లం 1 కిలో అయితే చిన్నులపాయలు పావు కేజీ వేసుకోవాలి. అన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎన్ని రోజులైనా కానీ స్టోర్ చేసుకుంటే మన కూరలలో వేసుకున్న పలావులలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతో గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. పాయలన్నీ అటు ఒలిసి పక్కన పెట్టుకోవాలా. వాటి పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదు. రెబ్బలు ఒలిసి పక్కన పెట్టేసుకోవచ్చు. రెబ్బలు పక్కన పెట్టేసుకొని అన్నీ అటు నలుపుకొని మొత్తం పొట్టు అంత తీసి నూకి పాయలు పక్కన పెట్టుకోవచ్చు. ఈ గొడక మిక్సీ గిన్నెకి వేసేసుకోవాలి. అన్నీ నలుపుకొని పొట్టు అంత తీసి పక్కన పడేసి మిక్సీ గిన్నెకి వేసేసుకోవాలి. దీనిలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేదానికి మనం చుక్క కూడా వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేసినామంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వారానికి అట్లా నీరు వచ్చేసి కొద్దిగా వాసన వచ్చినట్టుగా ఉంటుంది. అందుకని చెప్పి దీనిలో నూనె వేసుకొని చేసుకోవాలి. నూనె వేసుకొని చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని రోజులైనా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎన్ని రోజులైనా కానీ సరే ఇట్లా చేసుకొని మొత్తం దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. మనం కొద్దిగా నూనె వేసుకొని మెత్తగా గ్రైండ్ పెట్టుకోవాలి. నాకు ఫుల్గా జలుబు చేసింది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు దీనిలోకి మనం చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా అదిగో నూనె వేసుకొని చేసుకోవాలి. నేను ఎప్పుడు చేసినా కానీ ఇంట్లో కేజీ చేసుకొని డబ్బాకి స్టోర్ చేసుకుంటే అయిపోయిందాక ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే చేసినట్టే ఉంటుంది, అసలు అంత బాగుంటుంది. నూనె వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ఒక డబ్బా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పక్కన పెట్టేసుకొని ఆ డబ్బాలో ఈ మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకొని దానిలో మళ్ళీ కొంచెం 2 స్పూన్లు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నామంటే ఇంకా అస్సలు పడైపోదు, నీరు అనేది రాదు. ఎప్పుడు మూత తీసి చూడు ఫ్రెష్గా ఉంటుంది, అంత బాగుంటుంది. కానీ మనం దీనిలో వాటర్ యాడ్ చేయకుండా నూనె మాత్రమే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా పడుతుంది కొద్దిగా నూనె కంటే. మిక్సీని రివర్స్లో తిప్పుతుంటే పడిద్ది, బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.